వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను భూకంపం సంభవించింది. అధికార తృణమూల కాంగ్రెస్ పార్టీలో రేగిన అంతర్గత చిచ్చు మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని ముక్కలు చేసే దిశగా సాగుతుంది. తనకు ఏకంగా 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ బహిష్కృత నేత రితభ్రత బెనర్జీ స్పీకర్కు లేఖ ఇవ్వడం కోల్కతా నుంచి ఢిల్లీ వరకు ప్రకంపనలు సృష్టిస్తుంది. అసెంబ్లీలో మెజార్టీని చూపిస్తూ పార్టీ గుర్తును పేరును సొంతం చేసుకునేందుకు తిరుగుబాటు వర్గం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అటు 15 మంది టీఎంసీ ఎంపీలు కూడా టచ్లోకి వచ్చారంటూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. బెంగాల్ పీఠాన్ని కదిలిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ పై స్పెషల్ రిపోర్ట్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని సంచలనం రేగుతోంది. అధికార తృణమూల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో మమతా బెనర్జీ సామ్రాజ్యం బీటలు వారుతుంది. బహిష్కృత ఎమ్మెల్యే రితభ్రత బెనర్జీ ఏకంగా 59 మంది శాసనసభ్యుల మద్దతు తనకే ఉందంటూ స్పీకర్కు లేఖ ఇవ్వడం సంచలనంగా మారింది. పార్టీ గుర్తును పేరును సొంతం చేసుకునేందుకు తిరుగుబాటు వర్గం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సంతకాల ఫోర్జరీ వివాదం కాకరేపుతుండగా 2 కీలక నేతలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సంక్షోభం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీలో తృణమూల కాంగ్రెస్ బలం ఇప్పుడు చట్టపరమైన పరీక్షను ఎదుర్కొంటోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా ఉండాలంటేనే 3/2 మంది సభ్యులు మద్దతు తప్పనిసరి. టీఎంసీ చీలిక వర్గానికి చట్టబద్దంగా 53 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా తమకు 59 మంది ఉన్నారని వారు క్లెయిమ్ చేస్తున్నారు. శాసనసభ పక్ష నేత నియామకంపై జరిగిన సంతకాల ఫోర్జరీ వివాదం ఇప్పుడు స్పీకర్ కోర్టుకు చేరింది. సాంకేతికంగా బల నిరూపణ జరిగితే మమతా బెనర్జీ చేతిలో నుంచి పార్టీ గుర్తు చేజారిపోయే ప్రమాదం ఉంది. పార్టీ అధికార ప్రతినిధి కూడా ఈ తిరుగుబాటు యత్నాలను స్వయంగా అంగీకరించడం గమనార్హం. చట్టంలోని లొసుగులను వాడుకుంటూ కొత్త ప్రతిపక్ష నేత పీఠంపై రితభ్రత బెనర్జీ కన్నేశారు. ఈ చట్టపరమైన యుద్ధంలో తృణమూల కాంగ్రెస్ ఉనికి నిలబడుతుందా లేదా అన్నదే ఇప్పుడు మిగిలిన ప్రశ్న. తృణమూల కాంగ్రెస్ పతనం దిశగా అడుగులు వేస్తోందని ప్రతిపక్షాలు గట్టిగా నమ్ముతున్నాయి. అధికార పార్టీలో రేగిన చిచ్చును క్యాష్ చేసుకునేందుకు బీజేపీ అప్రమత్తమైంది. తృణమూలకు చెందిన 15 మంది ఎంపీలు ఇప్పటికే తమతో టచ్లోకి వచ్చారని బీజేపీ కీలక నేత దివ్యేందు అధికారి బాంబు పేల్చారు. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఎవరిని చేర్చుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని విపక్షాలు జోస్యం చెబుతున్నాయి. ఢిల్లీ పెద్దల నుంచి వచ్చే తుది నిర్ణయం కోసమే అసంతృప్త ఎంపీలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అంతర్గత సంక్షోభాన్ని బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం జాగ్రత్తగా గమనిస్తోంది. బెంగాల్ రాజకీయాలను శాసించేందుకు కమలం పార్టీ సరైన సమయం కోసం వేచి చూస్తోంది. సస్పెన్షన్ వేటు పడిన రితభ్రత బెనర్జీ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త శక్తిగా అవతరిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ మెజార్టీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని ఆయనకు షాక్ ఇచ్చారు. శోభన్ దేవ్ నియామక పత్రాల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆయన చేసిన ఫిర్యాదు సంచలనం సృష్టించింది. తృణమూల కాంగ్రెస్ ను చీల్చడమే కాకుండా కొత్త ప్రతిపక్ష నేతగా ఎదిగేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. మమతా బెనర్జీకి నమ్మకస్తులైన వారే ఇప్పుడు రితభ్రత వెనుక నడవడం విశేషం. స్పీకర్కు సమర్పించిన లేఖతో ఆయన తన సత్తా ఏంటో అధిష్టానానికి చూపించారు. సొంత పార్టీని ముక్కలు చేసి అసలైన టీఎంసీ తామినని నిరూపించేందుకు ఆయన పట్టుదలతో ఉన్నారు. రితభ్రత బెనర్జీ వేస్తున్న ఈ ముందడుగు బెంగాల్ రాజకీయ చరిత్రను మార్చేసేలా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ సర్కారులో సాగుతున్న కుర్చీలాట సామాన్య ప్రజలను సైతం విస్మయానికి గురి చేస్తుంది. అభివృద్ధిని పక్కన పెట్టి నాయకులు పార్టీ గుర్తులు పదవుల కోసం కొట్టుకోవడంపై చర్చ నడుస్తుంది. 80 మంది ఎమ్మెల్యేలలో మెజార్టీ సభ్యులు తిరుగుబాటు వైపు మొగ్గు చూపడం ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రశ్నిస్తోంది. మరోవైపు ఎంపీలు కూడా జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ ప్రజల్లో గందరగోళాన్ని పెంచుతున్నాయి. సంతకాల ఫోర్జరీ ఆరోపణలు, సస్పెన్షన్ల పర్వంతో బెంగాల్ రాజకీయాలు దిగజారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అధికారం కోసం సాగుతున్న ఈ అంతర్గత యుద్ధంలో చివరికి నష్టపోయేది ప్రజలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మమతా బెనర్జీ ఈ రాజకీయ సుడిగుండం నుంచి తన పార్టీని ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. రాబోయే కొద్ది రోజులు బెంగాల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమైనవని చెప్పక తప్పదు. బెంగాల్ రాజకీయాల్లో శరవేగంగా మారుతున్న సమీకరణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు రితభ్రత బెనర్జీ వర్గం పక్కా ప్లాన్తో స్పీకర్ ముందు బలాన్ని ప్రదర్శించింది. సంతకాల ఫోర్జరీ వివాదం, సస్పెన్షన్ల పర్వంతో టీఎంసీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుండగా బీజేపీ మాత్రం సరైన సమయం కోసం వేసి చూస్తోంది. దీదీ కోటను బద్దలు కొట్టేలా సాగుతున్న ఈ అంతర్గత యుద్ధంలో
చివరికి విజయం ఎవరిని వరిస్తుందో, అసలైన తృణమూల కాంగ్రెస్ ఎవరిదో అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.